రక్షణ పొందడం ద్వారా, ప్రభువులో ఉన్న మహిమను పొందడం ద్వారా, ప్రభువులో ఉన్న దైవత్వం అందుకోవడం ద్వారా మనం ఏమవుతాం? రక్షింపబడతాం. ఇప్పుడు జక్కయ్య అన్యుడు ఇప్పుడు ఏమైపోయాడు చెప్పండి? ధన్యుడయ్యాడు. కానాను స్త్రీ అన్యురాలు ప్రభువును తెలుసుకుని వెంబడించి గోజాడి సాధించి ప్రభు ద్వారా అమ్మా అని పిలిపించుకోవడం ద్వారా అన్యురాలు ఏమైంది? ధన్యురాలైంది. లోకం దృష్టిలో అన్యాయస్తుడు జక్కయ్య, పాపాత్ముడు జక్కయ్య, మనుషులందరి దృష్టిలో దుర్మార్గుడు జక్కయ్య. కానీ ప్రభువుని వెంబడించడం బట్టి, ప్రభువుని తెలుసుకోవడం బట్టి, ప్రభువును తన ఇంటిలో చేర్చుకోవడాన్ని బట్టి, తనకున్న పాపమును కడిగి వేసుకోవడాన్ని బట్టి నీ ఇంటికి రక్షణ దొరికింది జక్కయ్య అని ప్రభువు చెప్పుటను బట్టి అన్యుడు ధన్యుడైపోయాడు. దేవునులారా, నీవు నేను మనము దేవుని తెలియని వారము, దేవుణ్ణి ఎరగని వారము. దేవుణ్ణి తెలుసుకుని మనం ఏమయ్యాం చెప్పండి?